తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత త్వరలో జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. టికెట్ ఆశావహుల రేసులో ప్రముఖంగా సీఎన్ రెడ్డి పేరు వినిపిస్తోంది. కాంగ్రెస్ అధిష్టానం సీఎన్ రెడ్డి పేరును దాదాపుగా ఖరారు చేసిందని గాంధీభవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో పట్టు కలిగిన లీడర్ గా సీఎన్ రెడ్డి ఎదిగారు. కరోనా సమయంలోనూ ప్రజలకు అండగా నిలిచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు. 2020 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో రెహమత్ నగర్ కార్పొరేటర్ గా 10,000 మెజార్టీతో విజయం సాధించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో సీఎన్ రెడ్డి సక్సెస్ అయ్యారని ఇన్ఛార్జ్ మంత్రులు చెబుతున్నారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డితోనూ సీఎన్ రెడ్డికి అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దీంతో ప్రస్తుతం జరిగే జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఆయన అభ్యర్థిత్వానికి కలిసొచ్చే అంశంగా ప్రచారం జరుగుతోంది. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రజాపాలనలో ఒక్కొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ ఒక్కొక్క మెట్టు ఎక్కినట్టుగా ప్రగతి మెట్టు ఎక్కినట్టుగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఒక రేషన్ కార్డుల పంపిణీ కాదు, ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, సన్నబియ్య కార్యక్రమం కావచ్చు, ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా పేదవాడికి తగిన కార్యక్రమం ఈ ప్రజాపాలనలో కొనసాగడం జరుగుతుంది. అదేవిధంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గౌరవ మంత్రివర్యులకి రిప్రజెంటేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అన్న మా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఇంకా చిన్న చిన్న పనులు ఉన్నాయి, ఆ పనులు కూడా చేయాలని చెప్పేసి మీ అందరి తరఫున గౌరవ మంత్రివర్యులను కోరుతూ ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.